వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ద్రౌపది వస్త్రాపహరణానికి అవి కొన్ని కారణాలు. అయితే దాని తర్వాత పంచపాండవులు ఇంకా ద్రౌపది 13 ఏళ్ళ వనవాసం, అలాగే 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి కమ్యక అనే అడవులకు వెళ్తారు. వారిని చూడడానికి ఎంతోమంది ఋషులు, రాజులు వస్తూ ఉంటారు. వారిలో ఒకరే విదురులు. అయితే అక్కడకు వచ్చి ఈయన పాండవులను ఏమాత్రం బాధపడొద్దని, వారికి ఒక రోజు వస్తుందని వారిని ప్రోత్సహింపచేసే కథలు అలాగే మాటలు చెప్పి వెళ్ళిపోతారు. అయితే ఇంకొక వైపు తన తప్పు అర్థం చేసుకుంటాడు ధృతరాష్ట్రుడు. అయితే తన రథసారథి కొడుకైన సంజయుడిని పిలిచి వెళ్ళి విదురుణ్ణి తీసుకురా అని చెబుతారు. విదురుణ్ణి తీసుకుని వస్తాడు సంజయుడు. నువ్వు చెప్పిందే మంచిది, నేను దాన్ని అప్పుడు అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించు అని ధృతరాష్ట్రుడు విదురుడికి చెప్తాడు. అయితే అక్కడికి వేదవ్యాసుల వారు వస్తారు. అప్పుడు ధృతరాష్ట్రునికి ఒక కథ చెబుతారు. అది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.